ఒక చిన్న గ్రామంలో ఒక కాకి అకస్మాత్తుగా మనుష్యుల్లా మాట్లాడటం మొదలుపెట్టింది. కాని అది మాట్లాడిన మాటల వల్ల గ్రామం మొత్తం ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ కాకి ఎవరో, ఏమైంది? వినండి ఈ అద్భుత కథ. ఆంధ్రలోని ఒక చిన్న అందమైన గ్రామం. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. ఆ గ్రామంలో రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి పిట్టలంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ఉదయం అతను పిట్టలకు ఆహారం పెడుతూ ఆనందంగా ఉండేవాడు. ఒకరోజు రాము రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఒక గాయపడిన కాకిని చూశాడు. అయ్యో పాపం అని దాన్ని చేతిలో తీసుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి నీళ్ళిచ్చాడు, ఆహారం పెట్టాడు. కొన్ని రోజులు ప్రేమగా చూసుకున్నాడు. ఆ కాకి మెల్లగా కోలుకుంది. రాము దానికి పేరు పెట్టాడు, కారి. పిట్టలు నా ఫ్రెండ్స్ అని చెప్పేవాడు. కాని ఒకరోజు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ కాకి మాట్లాడింది. రాము ఆశ్చర్యపోయాడు. కారి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. రాము, ధన్యవాదాలు. నువ్వు నన్ను కాపాడావు. నువ్వు మాట్లాడావా? నువ్విలా ఎలా మాట్లాడుతున్నావు? నేను సాధారణ కాకిని కాదు. ఒకసారి నేను ఒక ఋషిని కాపాడాను. అతను నాకు ఈ వరమిచ్చాడు. కారి ఒక పెద్ద ప్రమాదం గురించి తెలుసుకుంది. దొంగలు గ్రామం మీద దాడి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. రేపు రాత్రి దాడి చేద్దాం. ఈ గ్రామంలో ఎవ్వరూ మనల్ని ఆపలేరు. రాము, ఒక ప్రమాదం వస్తోంది. ఇది నిజమా? సరే అయితే పొద్దున్నే గ్రామస్తులకి, గ్రామ పెద్దకి చెబుదాం. పెద్దయ్యా, దొంగలు వస్తున్నారు. ఏమిటి రాము, ఎందుకిలా మాట్లాడుతున్నావు? కాకి మాటలు నమ్మమంటావా? ఇది పిల్లలాట కాదు. దయచేసి నమ్మండి. కారి, ఎవరూ నమ్మడం లేదు. ఎవరూ నమ్మకపోయినా మనం ఆగకూడదు. సరే, మనమే కాపాడుదాం. ప్రమాదం దగ్గర పడుతోంది. ఆ రాత్రి దొంగలు గ్రామంలోకి వచ్చారు. కాని కారి ఒక తెలివైన ప్లాన్ చేసింది. అన్ని పిట్టలను పిలిచింది. ఈ శబ్దమేమిటి? ఏమీ కనిపించడం లేదు. పారిపోదాం. అందరూ లేవండి, దొంగలు వచ్చారు. మన గ్రామాన్ని కాపాడింది ఈ చిన్న కాకే. కారి తన పని పూర్తయిందని వెళ్ళిపోయింది. రాము కళ్ళలో నీళ్లు, కాని గర్వం కూడా ఉంది. చిన్నవాళ్లు కూడా పెద్ద మార్పు తీసుకురాగలరు. మీకు మంచి మంచి కథలు కావాలా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.